హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతతో మస్తీ. సో గైస్ ఈ రోజు అయితే ఒక ప్రాంక్ చేసిన మమ్మీ ప్రాంక్ అని చెప్పేసి పబ్లిక్ రియాక్షన్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. చాలా క్రేజీ వచ్చింది. చాలా అంటే చాలా రియాక్షన్స్ కూడా వచ్చినాయి. చాలా మంచిగా వచ్చింది. ఒకసారి అయితే వీడియో వాచ్ చేయండి, కామెంట్ చేయండి. చెప్తున్నాం కదా వీడియో మీరైతే వీడియో చూసి అయితే పక్కా అంటే ఫుల్ నవ్వుకుంటారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ అయితే లైక్ కొట్టు 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 కొట్టు. దాన్ని చెడి పోయినావు మమ్మీ. ఎవరు అనుకుంటున్నావు? మా మమ్మీ కాదా నువ్వు? పొద్దున చెడి పోయినా అంతా వెతుకుతున్నాం ఇంట్లో నీ గురించి మేము. అయ్యా నన్ను గుర్తుపడతలేవా? కొడుకుని గుర్తుపడతలేవా? నాడు ఇంటికి పోదాం దా. నా ఫస్ట్ దా ఇంటికి పోదాం దా. ఇంటికి పోదాం దా మమ్మీ. కొడుకుని ఎవరైనా ఎవరు నువ్వు అంటారా? కోడలు కాదు, నేను కొడుకుని కాదా నీకు? నేను కొడుకుని కాదా నీకు? అరే ఇది ఎక్కడ కథ నాకు అర్థం అయితే లేదు. ఆడ వెతుకుతురు ఇంట్లో అందరు పరిశాన్ అవుతురు. మా మమ్మీ అనుకుంటుంటా అంటే మళ్ళా నీ పేరేం పేరు చెప్పు? అల్వేలే మా మమ్మీ పేరు కూడా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఓ మమ్మీ గిడేం చేస్తున్నావు మమ్మీ? నాకు అర్థమైతలేదు. పొద్దున్న నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినావు అంటే నువ్వు. పొద్దున్న నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టినావు? డాడీ కంగారు పడుతుండు. ఫోన్ దా. కాలేజ్ ఫీజు కోసం అని అడుగుతున్నా కదా నేను అప్పటి నుంచి. నా కాలేజ్ పోవాలి, నేను ఎగ్జామ్ రానిస్తలేదు, 10,000 కట్టాలి కదా. నిన్నే అంటే నిన్నే కదా. నువ్వు మా మమ్మీ కాదా? మమ్మీ కాదా? నాకు పైసలు మమ్మీ. అరే మజాక్ చేసేపోయింది, కాలేజ్ టైం అవుతుందని అంటుంటే చెప్పా అంటే మా మమ్మీ నన్ను కొడుకుని కాదా అని అంటుంది. అయ్యా నాడు పైసలు అంటే నేను పోవాలి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా. ఎవరు నువ్వు అంటే అయ్యా చెల్లె ఏం చెల్లె అట్లా మాట్లాడతావు? పైసలు అమ్మా, కాలేజ్ టైం అవుతుంది, పోవాలి నేను. పైసలు మళ్ళా అసలు ఎవరో మాకు తెలియదు. మమ్మల్ని పట్టుకొని మమ్మీ అది ఇదారంటే. అయ్యా ఇప్పుడు ఒక్క నిమిషం ఫోన్ చేస్తావు నేను. మమ్మీ ఎటు వెళ్ళినా మమ్మీ? పొద్దున్న నుంచి నీ కోసం ఇంట్లో చూస్తున్నాం మేము. మమ్మీ 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 అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? హాయ్ సార్, బాగున్నారా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గుర్తుపట్టలేదా సార్? మీ స్టూడెంట్ సార్ నేను, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో. మీ పేరేంటి సార్? కాదు నాన్న, లేదు సార్ మీరు మా సేమ్ మా సార్ లాగానే ఉన్నారు. కావచ్చు, నేను ఉండొచ్చు కానీ నాది ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాదు, నేను సార్. అయ్యా కాదు సార్, సేమ్ మీరు అట్లనే ఉన్నారు కదా. అయ్యో అలా చెప్తుంటే మళ్ళీ అయ్యో కాదు, నువ్వు నా స్టూడెంట్ కాదు, నేను నీ సార్ను కాదు. నువ్వు నా స్టూడెంట్ కాదు, నేను నీ సార్ను కాదు. అయ్యా మీరు నాకు చదువు చెప్పారు సార్, నేను ఎట్లా మర్చిపోతాను? మళ్ళీ ఎట్లాగాను కాదు అంటుంటే మళ్ళీ చెప్తాను. నీ అయ్యా నువ్వు మమ్మీ పెట్టుకొని మళ్ళీ కాదు కదా అంటే ఎవరన్నా కాదంటారా? ఏది మీ ఇల్లు? అది కాదు, అక్కడ మన ఇల్లు అక్కడ. రా పోదాం దా. నేను ఫోన్ చేస్తావు, డాడీ ఫోన్ చేస్తావు, నేను పోదాం. డాడీ ఫోన్ చేస్తావు, పోదాం దా. నువ్వు ఫోన్ చేస్తున్నావు. నువ్వు ఇట్లా గొడవ అయితే మాత్రం అలిగి పోతారా ఎవడన్నా ఇట్లా? అలిగి పోవద్దట్లా దా, పోదాం దా, ఇంటికి పోదాం దా. అలిగి పోవద్దట్లా దా, పోదాం దా, ఇంటికి పోదాం దా. దా పోదాం దా, ఇంటికి పోదాం దా. అయ్యా అట్లా వేయద్దు, దా పోదాం దా. మమ్మీ ఇగో పొద్దున్న నుంచి ఇంట్లో ఎవరు అన్నం తినలేదు మమ్మీ. దా అన్నం తినలేదమ్మా. దా పిలు. ఏది ఇది కాదు మన ఇల్లు, దా పోదాం దా. ఇది కాదంటుంటే రామమ్మీ గుంజుకొని పోదా, పోదాం దా. ఇది రామమ్మీ పోదాము.
ఎవరు అనుకుంటున్నావు ఏంది? మా మమ్మీ అని అంటుంటే మళ్ళీ ఎవరు అనుకుంటున్నావు అని అంటే ఇప్పుడు నువ్వు వచ్చేదాకా నేను ఇన్న కూర్చుంటా మరి. రా మరి, నాకు ఆకలి అవుతుంది మళ్ళా. నాకు ఆకలి అవుతుంది. ఇటు తిరుగు ఒకసారి, ఇటు తిరుగు. నాకు ఆకలి అవుతుంది, నేను ఇన్న కూర్చుంటా మళ్ళా. ఇప్పుడే కనిపించింది. ఏడ తిరుగుతున్నాను అసలుకి? పొద్దున్న నుంచి ఎంత వెతుకుతున్నాం తెలుసా మేము? ఏడ తిరుగుతున్నాం అమ్మా పొద్దునుంచి. ఇంట్లో ఎంత వెతుకుతారు తెలుసా డాడీ వాళ్ళు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టినా? ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టినావు? ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టినావు? ఎక్స్క్యూజ్ మీ, సరే వీడియో తీసుకున్నాం ఇక్కడ. హాయ్ చెప్పండి ఒకసారి.